శ్రీలంకలో పేలుళ్లు, ఆత్మాహుతి దాడుల్లో మృతి చెందిన వారి సంఖ్య 290కి చేరింది. విదేశీయులు సహా గాయపడిన 500 మందికి ఆసుపత్రుల్లో చికిత్స కొనసాగుతోంది. మొత్తం 24 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో వారిని ప్రశ్నిస్తున్నారు. 7 ఆత్మాహుతి దళ సభ్యులు దాడుల్లో పాల్గొన్నట్లు ఫోరెన్సిక్ నిపుణులు తేల్చారు. మృతి చెందిన విదేశీయుల్లో 5 జేడీఎస్ నేతలు సహా 7 భారతీయులు ఉన్నట్లు గుర్తించారు. పేలుళ్ల నేపథ్యంలో ఈ అర్ధరాత్రి నుంచి అత్యయిక పరిస్థితిని విధిస్తున్నట్లు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. తీవ్రవాదంపై పోరుకు అంతర్జాతీయ సహకారం కోరింది. ముష్కర మూకల రక్తదాహానికి నెత్తుటేర్లు పారిన శ్రీలంకలో ఎటు చూసినా దయనీయమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈస్టర్ పర్వదినాన చర్చిలు, హోటళ్లే లక్ష్యంగా ఉగ్రమూకలు సృష్టించిన మరణహోమంతో శిథిలమైన ప్రార్థనా మందిరాలు, దెబ్బతిన్న హోటళ్లలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నిన్ననే 215 మంది దుర్మరణం చెందగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఇవాళ పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు విడిచారు. మరెందరో అభాగ్యులు ఆసుపత్రుల్లో మృత్యువుతో పోరాడుతున్నారు. మరోవైపు ఇవాళ సెయింట్ ఆంథోనీ చర్చి వద్ద నిర్వీర్యం చేసే క్రమంలో మరో బాంబు పేలిందే. పేలుళ్ల నేపథ్యంలో వెంటనే సామాజిక మాధ్యమాలపై ఆంక్షలు విధించిన ప్రభుత్వం నిన్న విధించిన కర్ఫ్యూను ఇవాళ ఉదయం ఎత్తివేసింది. రాత్రుళ్లు కర్ఫ్యూ విధించనున్నట్లు ప్రకటించింది. రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపింది. నిన్నటి నుంచి బాంబు నిర్వీర్య దళాలతో గాలిస్తున్న పోలీసులు కొలంబో ప్రధాన బస్టాండ్ వద్ద 87 డిటోనేటర్లను గుర్తించారు. ఆదివారం రాత్రి కొలంబో విమానాశ్రయానికి దారితీసే మార్గంలో రోడ్డు పక్కన 6 అడుగుల పైపు బాంబును శ్రీలంక వైమానిక దళం నిర్వీర్యం చేసింది. తాజా పరిణామాల నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం ఈ అర్ధరాత్రి నుంచి దేశంలో అత్యయిక స్థితిని ప్రకటించింది. తీవ్రవాదుల లక్ష్యంగా ఎమర్జెన్సీ ప్రకటించినట్లు తెలిపిన ప్రభుత్వం వాక్ స్వాతంత్రానికి భంగం కలగబోదని పేర్కొంది. పోలీసులు మొత్తం 24 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కొలంబో సమీపంలోని పనదురాలో తీవ్రవాదులు దాదాపు 3 నెలల పాటు బస చేశారని పోలీసులు గుర్తించారు. అరెస్టు చేసిన వారంతా ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన వారేనన్న శ్రీలంక పోలీసులు వారి వివరాలను వెల్లడించేందుకు నిరాకరించారు. 3 హోటళ్లలో విధ్వంసానికి పేలుడు పదార్థాలు తీసుకెళ్లిన వ్యాన్ డ్రైవర్ సైతం ముస్లిమేనని వెల్లడించారు. ఆత్మాహుతి దాడికి పాల్పడిన వారు కూడా శ్రీలంకకు చెందిన వారేనని చెప్పారు. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 8 గంటల 45 నిమిషాల సమయంలో కొలంబోలోని ప్రఖ్యాత సెయింట్ ఆంథోనీ చర్చ్, పశ్చిమ తీర పట్టణం నెబోంగోలోని సెయింట్ సెబాస్టియన్ చర్చ్, తూర్పు పట్టణమైన బట్టికలోవాలోని చర్చిలో ఏకకాలంలో పేలుళ్లు చోటు చేసుకున్నాయి. వెంటనే విదేశీయులు ఎక్కువగా బస చేసే కొలంబోలోని 5 నక్షత్రాల హోటళ్లు షాంగ్రిలా, సినామన్ గ్రాండ్, కింగ్స్ బరిలో కూడా పేలుళ్లు జరిగాయి. ఒక్క సెబాస్టియన్ చర్చిలోనే 104 మంది చనిపోగా బట్టికలోవ చర్చిలో భారీ సంఖ్యలో ముక్కుపచ్చలారని చిన్నారులు ముష్కరుల నెత్తుటి క్రీడకు బలైపోయారు. శ్రీలంకలో ఆదివారం మొత్తం 8 బాంబు దాడులు జరగ్గా 7 ఆత్మాహుతి దళ సభ్యులు దాడుల్లో పాల్గొన్నట్లు ఫోరెన్సిక్ నివేదికలో తేలింది. ఈ దాడుల్లో మృతి చెందిన విదేశీయుల్లో భారతీయులు కూడా ఉన్నట్లు శ్రీలంక పోలీసుల ప్రతినిధి రువాన్ గుణశేఖర తెలిపారు. వారిలో 4 కొలంబో నేషనల్ ఆసుపత్రిలో మృతి చెందినట్లు తెలిపిన ఆయన వారిలో షాంగ్రిలా హోటల్ పేలుళ్లలో గాయపడి తుదిశ్వాస విడిచిన 2 మృతదేహాలు తదుపరి విచారణ నిమిత్తం పంపినట్లు చెప్పారు. మృతి చెందిన భారతీయుల్లో లక్ష్మి, నారాయణ చంద్రశేఖర్, రమేష్, కేజీ హనుమంతరాయప్ప, ఎం రంగప్ప ఉన్నట్లు భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. కేరళకు చెందిన పిఎస్ రసీనా కూడా మృతి చెందినట్లు కేరళ ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు. లంకలో గాయపడిన వారి భారతీయుల వివరాలు సేకరిస్తున్నట్లు వివరించారు. మరోవైపు
శ్రీలంకలో బాంబు పేలుళ్ల తర్వాత కర్ణాటకకు చెందిన 7గురి ఆచూకీ దొరకడం లేదని వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 20న శ్రీలంక వెళ్లిన జేడీఎస్ కు చెందిన 7గురు నేతలు పేలుళ్ల తర్వాత అందుబాటులోకి రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే వారిలో 5గురు హనుమంతరాయప్ప, రంగప్ప, లక్ష్మణగౌడ రమేష్, కెఎం లక్ష్మీనారాయణ మృతి చెందినట్లు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తెలిపారు. జేడీఎస్ నేతల మృతిపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మిగిలిన వారి ఆచూకీ కోసం ప్రయత్నం చేస్తున్నట్లు కుమారస్వామి ట్వీట్ చేశారు. గతంలో ప్రత్యేక తమిళ దేశం కోసం ఎల్టీటీఈ ఈ తరహా దాడులను చేపట్టినప్పటికీ 2009లో ఆ సంస్థ అధినేత ప్రభాకరన్ ను సైన్యం హతమార్చిన తర్వాత అది పూర్తిగా అంతమైందే. బాంబు పేలుళ్లకు నేషనల్ తౌహీద్ జమాత్ ఎన్టీజే కారణమని శ్రీలంక ప్రభుత్వం అనుమానం వ్యక్తం చేస్తోంది. Organization is National Tawfiq Jamaat. This is a local organization, but we don't know whether they have been linked to the outside. All are locals at the moment arrested. పేలుళ్ల గురించి ముందే తెలిసినా హెచ్చరించడంలో నిఘా వైఫల్యం ఉందనే ఆరోపణలపై విచారణ జరపనున్నట్లు శ్రీలంక పోలీసులు తెలిపారు. మరోవైపు పేలుళ్ల నేపథ్యంలో శ్రీలంక వెళ్లవద్దని అమెరికా, కెనడా తమ పౌరులకు సూచించాయి.